వామ్మో! ఎండాకాలం వచ్చేసింది ఎలా తట్టుకోవాలి అని అందరూ భయపడుతూ ఉంటే, మేము మాత్రము వావ్! ఎండాకాలం వచ్చేసింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎందుకంటే సమ్మర్‌లోనే కదా రకరకాల ఊరగాయలు, పచ్చళ్ళు ఎక్కువగా దొరికేది. ఇక్కడ నేనైతే 5 రకాల ఊరగాయలు, పచ్చళ్ళైతే తెప్పించేశాను. ఈ సమ్మర్‌లో వేడి వేడి అన్నంలో పచ్చడో, ఊరగాయో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా! ఇంతకీ నేను ఈ పచ్చళ్ళు ఎక్కడి నుంచి తెప్పించాను, ఎంత క్వాంటిటీ తెప్పించాను, కాస్ట్ ఎంత పడింది, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ పచ్చళ్ళన్నీ నేను మా అబ్బాయి కోసం అయితే తెప్పించాను. ఇవి చాలా బాగుంటాయండి పచ్చళ్ళు. అచ్చం మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి. ఇదివరకు కూడా ఈ పచ్చళ్ళు చాలాసార్లు అయితే మేము తెప్పించుకొని ట్రై చేస్తున్నాము. చాలా బాగుంటాయి పచ్చళ్ళు అయితే. ఇదైతే ఉసిరికాయ ఊరగాయ. చాలా బాగుంటుందండి ఉసిరికాయ ఊరగాయ కూడా. అచ్చము ఇంట్లో చేసుకున్నట్టే ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ కాలము స్టోర్ చేసుకున్నా కూడా అస్సలు పాడవవు. ఇదైతే 1/2 kg బాటిల్ 500 గ్రామ్స్. చూస్తున్నారు కదా లేబుల్ చాలా క్లియర్గా ఉంటుంది దీనిపైన. 500 గ్రామ్స్ నాకైతే అరౌండ్ 60 రూపీస్ అయితే పడింది. మేమైతే డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి తెప్పించాము, ఫ్యాక్టరీ దగ్గర నుంచి తెప్పించాము. అందుకోసము కాస్ట్ అయితే తక్కువ పడింది. దీనిపైన 90 ఉంది కదా, ఫ్యాక్టరీ దగ్గర నుంచే తెప్పించాం కాబట్టి మాకైతే 60 రూపీస్ పడింది ఒక్కొక్క బాటిల్. చాలా బాగుంటాయి ఊరగాయలు. చాలాసార్లు అయితే తెప్పించుకొని ట్రై చేస్తున్నాము. ఈసారి అయితే మా అబ్బాయి మళ్ళీ భువనేశ్వర్ అయితే వెళ్తున్నాడు. అందుకోసం అనేసి వాడికి ఇచ్చి పంపించడం కోసము ఎక్కువ క్వాంటిటీలో అయితే 5 రకాల పచ్చళ్ళు, ఊరగాయలు అయితే తెప్పించేశాను. వాడికి ఇష్టమైనవన్నీ తెప్పించుకున్నాడు, ఎత్తుకెళ్ళిపోయాడు కూడా. చూస్తున్నారు కదా లేబుల్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇవి వచ్చి డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా. ఫ్రెష్గా తయారు చేసి అప్పటికప్పుడు అయితే సేల్ చేస్తూ ఉంటారు. చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా. కంపెనీ పేరు అయితే మంజు పికిల్స్ అండి, మంజు పికిల్స్. ఇదైతే ఉసిరికాయ ఊరగాయ అన్నమాట. చూడండి 1/2 kg బాటిల్, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక ఇది చింతకాయ అన్నమాట, చింతకాయ పచ్చడి. ఇప్పుడు సీజన్ కదా చింతకాయలకి, బాగా ఫ్రెష్గానే ఉంటుంది పచ్చడి కూడా. నాకైతే అసలు టైం లేదండి పచ్చళ్ళు చేయడానికి. ప్రయాణాలు కొంచెం ఎక్కువ అయిపోయినాయి, అందుకని పచ్చళ్ళు చేసే టైం లేక పచ్చళ్ళు అయితే ఇలా కంపెనీ నుంచి అయితే ఫ్యాక్టరీ నుంచి పచ్చళ్ళు తెప్పించేశాను. వాడైతే వెళ్ళిపోయే టైం అయిపోయింది, అందుకోసమే టైం లేక రెడీమేడ్గా ఇలా పచ్చళ్ళు అయితే తెప్పించుకున్నాము. ఇక ఇదైతే మ్యాంగో పికిల్ అండి. మ్యాంగో పికిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. నేనైతే సీల్ తీసి టేస్ట్ అయితే చేయలేదు, ఇప్పుడు చేయలేదు కానీ ఇంతకు ముందు తెప్పించుకున్నాము, అప్పుడైతే టేస్ట్ చేసాము. చాలా బాగుంటాయి. రెగ్యులర్గా అప్పుడప్పుడు తెప్పించుకుంటూ ఉంటాము. అన్నీ 1/2 kg బాటిల్సే. ఇది మ్యాంగో పికిల్ అన్నమాట. బ్రాండ్ నేమ్ వచ్చి మంజు పికిల్స్. ఇవన్నీ అక్కడి నుంచే తెప్పించాము. ఇది నారదబ్బకాయ అంటారు కదా, దబ్బకాయ అంటారు, కొన్ని ఏరియాల్లో గజ నిమ్మకాయ అని కూడా అంటారు. మేమైతే నారదబ్బకాయ అంటాము. దీనిపైన కూడా రాసింది చూడండి దబ్బకాయ అని. పికిల్స్ అన్నమాట, మంజు పికిల్స్. చూడండి చాలా బాగుంటాయండి ఫ్రెష్గా. ఇది వచ్చి తిరుపతి డిస్ట్రిక్ట్ గూడూరు ఏరియా అండి. గూడూరులో అయితే ఈ పచ్చళ్ళు ఫ్యాక్టరీ అయితే ఉంది. లేబుల్ మీద కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అడ్రస్. ఇవన్నీ 1/2 kg బాటిల్స్ అన్నమాట. మేము ఎప్పుడు 1/2 kg బాటిల్సే తెప్పించుకుంటాము. 1/2 kg బాటిల్ 60 రూపీస్ అయితే పడుతుంది. ఇదేమో గోంగూర. చెప్పాను కదా ఇవన్నీ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగానే, కానీ నాకైతే టైం లేక
తను తీసుకెళ్ళాలి కదా అనేసి, ఫ్రెష్గా ఉంటాయి కదా అనేసి నేనైతే అక్కడి నుంచే మొత్తం తెప్పించేశాను. మా అబ్బాయికి ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ పచ్చళ్ళన్నీ తెప్పించుకున్నాడు, అన్నీ తీసుకెళ్ళాడు. చాలా బాగుంటాయి. సమ్మర్ వస్తే మనము పచ్చళ్ళు ఎక్కువగానే యూస్ చేస్తుంటాం కదా, అందులో మా ఇంట్లో వాళ్ళకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. వేడివేడి అన్నంలో పచ్చళ్ళు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఈ సమ్మర్లో మజ్జిగలోకి పెరుగులోకి నంచుకోవడానికి కానీ చాలా బాగుంటాయి కదా పచ్చళ్ళు. నేనైతే ఇలా అన్ని పచ్చళ్ళు అయితే తెప్పించాను. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఎవరైనా ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరైనా తెప్పించుకొని టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో, ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంతే ఫ్రెష్గా ఉంటాయండి. చాలా రీజనబుల్ కాస్టు. ఈ రోజుల్లో పికిల్స్ కొనాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు కదా, అలా కాకుండా చాలా రీజనబుల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ కాలం నిలువ ఉంటుంది కూడా. ఇదే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.